వన్నించి లేదు గిన్నెంచి లేదు నోరు మూసి పడుకో. నీకు పనిముట్లు అందించి అందించి నా కండలన్నీ కరిగిపోయారా. పండంటి పర్సనాలిటీ కాస్త పాడైపోయింది. నోరు మూసి పడుకో. పప్పరోడు వచ్చా లేపుతాను. పని చేయకపోతే ఎలా జరుగుతుందిరా? నాకు జరగటలా. నీకు నాకు జరుగుబాటు మన ప్రతిభ వల్ల కాదురా, ఆ సుందరం గారి మంచితనం వల్ల. మన ఇద్దరిని పెంచి పెద్దవాళ్ళని చేశాడు, పనికొచ్చే విద్య నేర్పాడు. మన కోసం నేర్పించాడేంటి? ఆయనకి మనం బాగా ఉపయోగపడుతున్నాం కాబట్టి నేర్పించాడు. ఏడ్చావులే అస్పానిటీ. ఇందా నీ కర్మ. రాము ఏడి ఏడి అని అడుగుతున్నా. అదే ఎక్కడా అని వెతుకుతున్నా. నా మొహంలో వెతుకుతున్నావా? సరిగా చెప్పు. ఏమండి మెకానిక్ గారు, చాలా పనిలో ఉన్నట్టున్నారే. కనిపించటంలా? మాట మంచి లేకుండా ఉంటే నిద్రపోతున్నావేమో అనుకున్నా. నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా? అబ్బో చాలా కోపంగా ఉన్నట్టున్నావే. నేను వెళతాలే. మరీ మంచిది. నువ్వు ఇక్కడుంటే నాకు పని నష్టం, మీ నాన్నకి వ్యాపారం నష్టం. వెళ్ళిరా. సరే గాని రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. భలేదాని వెళ్ళి. మీ నాన్న చూస్తే కరొచ్చుకుంటాడు. మరేం పర్వాలేదు, నా కోసం 4 తన్నులు తిను, ఆ తర్వాత కాస్త ఇస్తాను తాగుదు గాని. తప్పకుండా వస్తావు కదా? ప్రేమ కోసమై వలలో పడనే పాపం పిచ్చాడు. అయ్యో అన్నయ్య మాయా. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో కనకమ్మ, వెళ్ళి అమ్మగారిని రమ్మను. జయంతి అమ్మాయి ఇలారా. ఏం నాన్న? రేపు నీ బర్త్డే కదూ, ఈసారి నీకు ఎంత మంచి ప్రెజెంట్ తీసుకొచ్చానో తెలుసా? ఏమిటి నాన్న? చూడమ్మా, మీ ప్రసాద్ బాబు టెలిగ్రామ్ ఇచ్చాడు, చూసుకో. లక్ష్మి, లక్ష్మి. వదిన గారు, 4 మంచి కప్పు సాసర్లు ఉంటే ఇస్తారు, సాయంత్రం ఇచ్చేస్తా. ఏమిటి విశేషం? విశేషమే, సాయంత్రం అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారు. టీ ఇద్దామంటే 4 మంచి కప్పులైనా లేవు. అబ్బాయి ఏం చదివేట? ఏవో పెద్ద పెద్ద పరీక్షలే పేస్ అయ్యాట. ఒక్కగానొక్క కొడుకు, చాలా స్థితిమంతుడు. నాన్న పిలుస్తున్నాడే. వస్తున్నా. మీ నాన్న పోరు పడలేకుండా ఉన్నాను. కప్పులు పంపుతారు కదా? అలాగే, అమ్మాయిని పంపించండి. నేనే ముస్తాబు చేసి తీసేటిచ్చి పంపిస్తాను. ఖగరాజు నీయానతి వినివేగమే తనలేదో, గగనానికి ఈల దూరం బని నాడో. చూడు, సాయంత్రం చిత్రం చూడటానికి వస్తున్నారు. పెళ్లివాడే చాలా స్థితిమంతులు. ఒక్కగాను ఒక్క కొడుకు. అబ్బా, ఎన్నిసార్లు చెప్తారండి? ఎప్పుడు చెప్పాను చెప్పమా. చిత్ర, మీ అమ్మతో చెప్పానంటావా? చెప్పావు కదా నాన్న. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా చెప్తూ ఉండమ్మా, లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనియదు. ఇంతకు నేను చెప్పవచ్చింది ఏమిటంటే, పిల్ల గనక వాళ్లకు నచ్చిందో పెళ్లి అయిపోయినట్టే, నా బెంగ తీరిపోయినట్టే. మీకు అసలు బెంగంటూ ఎప్పుడైనా ఉందా? మన పిల్లకేమండి బంగారు బొమ్మ, తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే కాస్త గారాబం చేసి నెత్తినెక్కించుకున్నారు. నీవన్నమాట నిజమే. ఎలాగూ ఒక అయ్య చేతిలో పెట్టవలసిన దాన్ని ఇంత గారాబం చేయటం మంచిది కాదు. ఇప్పుడు అనిపిస్తుంది, చిత్ర వెళ్ళిపోతే ఇల్లు మళ్ళీ చీకటి కోణమేగా. నీకు నేను, నాకు నీవు, ఇద్దరం ఒంటరిగా మిగిలిపోతాం. ఎందుకలా ఎదుగుతారు? ఊళ్ళో సమంతమేగా, మన కళ్ళ ముందే ఉంటుంది. అమ్మా, అమ్మా. లేదమ్మా, చూడు, పెళ్లి కూతురివి, కంట తడి పెట్టకూడదు. నాకు మోము గనలేని నా జాడ చలసి. అత్త రతీదేవిలా ఉన్నావు. ఈ నెక్లెస్ కూడా పెట్టుకున్నావంటే అబ్బాయి తప్పకుండా నిన్నే వరిస్తాడు. నన్ను వరిస్తే పర్వాలేదు కానీ ఈ
నెక్లెస్ మరిస్తే మాత్రం మా నాన్న పీకల మీదకి వస్తుంది. వచ్చి కొంట పిల్ల ఉండు తీసేస్తాను. చారు తీగలుతున్నావు మన దగ్గరికి. టీ కాదు చారు పెట్టాను, కాగుతోంది, కాసేపు ఉండండి. ఆ పిల్లకి టీ సెట్ ఇచ్చి పంపించేస్తాను. అది పిల్ల కాదు, పెద్ద పిడుగు. మొన్న కాయగూర తొక్కలని నా నెత్తి మీద వేసింది. ఇప్పుడు ఈ టీ షర్టు మన ముఖాన్ని పగలగొట్టినా పగలగొడుతుంది. చాలా ఊరుకోండి, ఆ అమ్మాయి వింటే బాధపడుతుంది. ఏమనే సరే నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. ఏమండి రవి, రవి ఏంటి బోడి కప్పులో తెచ్చావు టీ? నా కొత్త టీ షర్ట్ ఏమైంది? ఊరుకో బాబు, నేను నీ టీ షర్ట్ పగలగొట్టావా? లేదు, వాళ్ళ ఇంటికి చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారని మన టీ షర్ట్ అడిగి తీసుకెళ్లారు. అడిగితే మాత్రం అర్థమైన వాళ్ళకి నా టీ షర్ట్ ఇస్తావా? ఎందుకు అరుస్తా? వాళ్ళు వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే ఇరుగు పురుగు అంటే అంత మాత్రం ఇచ్చి పుచ్చుకోవటం లేకుండా ఉంటుందా? ఏదో పెళ్లి చూపులకు వస్తున్నారు కదా అని నా టీ షర్ట్ దానం చేస్తావా? అసలు ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి చెప్తా? టీ షర్ట్కి గట్టి లేనాళ్ళు ఆ అమ్మాయి పెళ్లి చేస్తారు అంట. ఏమిటి అది? నీకేమైనా మర్చిపోయిందా? లక్షణంగా అందులో ఉన్న టీ తీసి ఇద్దరు చెప్పులో పోస్తావేమిటి? వాళ్ళ అబ్బాయి అనే మాటలు విన్నావా? టీ సెట్ తెచ్చావని గతి లేని వాళ్ళ కింద జమ కడుతున్నాడు. ఎవరికి కావాలేంటి? బెడ్ హౌస్ సెట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. చిత్ర, అది కాస్త ఇచ్చేస్తే వచ్చేవాళ్ళకి టీ ఎలా ఇవ్వనే? ఆ ఇచ్చే చెమ్ముతో ఈ తలో కాస్త దాంతో ఎత్తుకు తాగుతారు. అర్థం పర్థం లేకుండా ఏమిటా చిందులు? కాకపోతే ఏమిటమ్మా, 2 కప్పులు ఇచ్చి వాళ్ళని అవమానం చేస్తే సైన్ చూడుకోవాలి. వాళ్ళ కప్పులు తీసుకెళ్లి వాళ్ళ మొహాన్ని కొట్టి అబ్బాయి అరుపులు ఏమిటో కట్టిస్తాను. చిత్ర, తొందరపడకు. చిత్ర, నిన్నే ఆగు. చిత్ర, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఏడవలసింది నేను. నా మొట్టమొదటి పెన్షన్కు పిండి పిండి చేసి పారేశావు. ఏమిటి ఆలోచిస్తావు? పింగాణి ఎరువు చెట్టగా మంచిది, తీసుకువెళ్ళి దొడ్లు వేయి. చాలా ఊరుకోండి, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. చాలు చాలు చాలు, నేనేమన్నానే? చాలు. ఏమైంది? టీ చెట్టు కింద పడి పగిలిపోయిందమ్మా. చెప్తుంటే వినకుండా చెండుకుని పరిగెత్తావే, అయిందా శాస్తి? అయినా ఆడపిల్లకి అదిరిపాటు పనికిరాదు. ఎందుకే దాన్ని అలా చంపేస్తున్నావు? ఇంటి వాళ్ళ టీ షర్ట్ తీసుకొచ్చి పగలగొట్టింది. అసలు వాళ్ళ టీ షర్ట్ ఎందుకు తెచ్చారు చెప్పమా? ఇది మరీ బాగుంది. చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారన్నారు. వాళ్ళేరి? వాళ్ళెవరు? వాళ్ళ పెళ్లి వాళ్ళేనా? వాళ్ళు రావడం లేదు. ఏ ఏమన్నారు? మీ అమ్మాయా అన్నారు. టఫీమని అవును అనేసాను. అంటే ఏమైనట్టు? అబద్ధాలు ఆడడం అలవాటు లేదాయా? చటుక్కన పట్టుకున్నారు. నీవెప్పుడు పిల్లలు లేరని చెప్తూ ఉండేవాడివిగా. చెప్పు, నీతం చెప్పు. ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల తండ్రి పేరు ఏమిటి? అడిగాను. చెప్పలేకపోయారా? చిత్ర చిన్నప్పుడు చెప్పిందిగా వాళ్ళ నాన్న పేరు. ఎప్పుడో చెప్పిన పేరు ఇప్పటిదాకా జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోయాను, చెప్పలేకపోయాను. ఇప్పుడేం మించిపోయింది? అమ్మాయిని అడిగి వెళ్ళి చెప్పిరండి. చిత్ర, సరేలే, పేరు అడగగానే సరిపోయిందా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఎలా చెప్పగలం? చెప్పలేకపోతే వాళ్ళు చిత్తం వచ్చినట్టు మాట్లాడతారు. ఇదిగో, ఇక దాని పెళ్లి విషయమై ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఒట్టాను అనుకో. వెళ్ళరు? ఎలా వెళ్తాను? వెళితే అందరూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. అయితే ఇక పిల్లకి పెళ్లి చేయరా? చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. దానికి పెళ్లి చేసి పంపించి ఆ దండతో నన్ను చావలేదు.